హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చి సింపుల్గా చాలా చిన్న వ్లాగ్ అండి. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళున్నారు, మా అమ్మ వాళ్ళ ఊర్లో తినాలనేసి. దానికి మేము బయలుదేరుతున్నాం. మేము April 3 వ్లాగ్ ఇది. April 3 బయలుదేరాం. 4వ తేదీ అయితే స్టార్ట్ అయ్యేదనేసి మేము ముందు రోజు వెళ్ళాము. నేను, మా హస్బెండ్, మా బాబు, మా తమ్ముడు ఊరు నుంచి ఒక పని ఉందనేసి వచ్చున్నాడు. ఇంకా అలాగే మాతో వచ్చేస్తున్నాడు రిటర్న్ ఊరికి. యాక్చువల్లీ ముందే స్టార్ట్ అయ్యాం మేము ఆ రోజు థర్స్డే అనుకుంటా. థర్స్డేనే ముందే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళిపోదాం అనేసి 6:40కి అంతా కిందకు వచ్చేసి కారు గేట్ దగ్గరకు వచ్చింది, అంతా ఓకే. సరే కరెక్ట్గా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎందుకో డౌట్ వచ్చి చూస్తే 6:30 to 7:30 యమగండం ఉంది. చాలామంది చూస్తారో లేదో తెలియదు. మేము కొంచెం సెంటిమెంట్గా చూస్తాం అవన్నీ. ఇంకా ఈ టైంలో తెలిసి మరీ బయలుదేరకూడదు అనేసి మళ్ళీ పైకి వెళ్ళి కాసేపు ఒక చిన్న న్యాప్ వేసేసి మళ్ళీ కిందకి స్టార్ట్ అయ్యాము. అప్పుడు చూసేలాగే క్లైమేట్ అంతా మారిపోయింది. చాలా ప్లెజెంట్గా స్లోగా పోయినాము. బాగుండింది వ్యూ చూడడానికి. ఇంకా చాలా బాగా చినుకులు పడుతున్నాయి, మబ్బు ఫుల్ పట్టేసింది. ఈరోజు మనకి ఎండ ఉండదులే, ఫ్రీగా పోవచ్చు అనుకున్నాము. మా బాబుతో కారులో పోవాలంటే టార్చర్ అనమాట. ఒక దిక్కడ ఉండడు, అవి గలిపెడతాడు, ఈ గలిపెడతాడు, టాప్ ఓపెన్ చేయడం అది ఇది అనేసి. ఇంకా రెడ్ హిల్స్ వరకు వచ్చాము మేము. సరే ఇంకా టీ బ్రేక్ అనేసి ఆపేసాం. టిఫిన్ అంతా ఇంట్లోనే తినేసి వచ్చాము కాబట్టి ఇంకా టిఫిన్కి ఎక్కడ ఆపలేదు మేము వచ్చి నేను కానీ మా హస్బెండ్ కానీ తమ్ముడు కానీ ముగ్గురము కొంచెం కాఫీ లవర్స్ అన్నమాట. టీ ఎక్కువ బయట తాగము. ఎక్కువ బయట ట్రావెల్ ఏదన్నా కానీ ఎన్నిసార్లు అయినా కాఫీ తాగుతాం. ఎక్కువ ఫిల్టర్ కాఫీ ప్రిఫర్ చేస్తాం. లేని టైంలో నార్మల్ కాఫీ తీసుకుంటాం. ఇంకా మా బాబుకి బిస్కెట్ తీసిచ్చి స్నాక్స్గా అక్కడ బాయిల్డ్ పీనట్స్ ఉన్నాయి, అవి కొంచెం పార్సల్ తీసుకున్నాము కార్లో పెడదాం అనేసి. ఈ మధ్య తింటున్నాడు కొంచెం ఉడకబెట్టినవి, గుగ్గుళ్ళు, శనగలు, పీనట్స్, పెసలు అలాంటివి కొంచెం అలవాటు అయినాయి. ఈవినింగ్ టైంలో పెడుతున్నాము. ఇంకా సరే అనేసి పెట్టేశాము. ఇంకా కాఫీ తీసుకొచ్చుకున్నాం. ఇంకా కాఫీ తాగి బయలుదేరాలి. ఈయన రాననేసి ఆ జ్యూస్ షాప్లోనే, టీ షాప్లోనే కూర్చొని ఒకటే అల్లరి. ఇంకా కార్ స్టార్ట్ అవుతుంది అని డోర్ తీస్తే అప్పుడు వచ్చి ఎక్కేసిండు. ఇంకా సంఘం ఎంటర్ అయిపోయినాం. ఫస్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం. మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అక్కడ ఒక అటెండెన్స్ వేయాలి, పోయేదారు అనేసి. సంఘం ఇది. సంఘం ఎంటర్ అయినామంటేనే తెలిసిపోద్ది. ఫుల్ కొండల వ్యూ, ఎటు చూసినా కొండలు, వ్యూ పాయింట్ బాగుంటుంది. ఇంకా సంఘం ఎంటర్ అయిపోయి ఇక్కడ లంచ్ ముగిచ్చేసుకొని సాయంత్రంగా గదిలో వెళ్దాం అనేసి ప్లాను. కానీ నేను లంచ్ వరకే తీసా, ఆ తర్వాత తీయడానికి బాబుతో కుదరలే నాకు. ఫుల్గా తీద్దాం అనుకున్నా. ఇంటికి వెళ్ళేదాకా ఒక సర్ప్రైజ్ బ్లాగే యాక్చువల్లీ ప్లాన్ చేసాం, కానీ సర్ప్రైజ్ కాస్త దొబ్బిందనమాట. మా అక్క పాప వాళ్ళు లీక్ చేసేసారు. ఇంక ఇంటి దగ్గరికి ఎంటర్ అవగానే వీళ్ళ అక్క వెయిటింగ్ అనమాట తమ్ముడు కోసం. సరే చూద్దాం ఎలా ఉంటుంది వీళ్ళది అనేసి. ఆమె స్కూల్కి కూడా లీవ్ వేసి ఉంది, వీడితో ఆడుకోవాలా ఈ అరపూట అన్నా అనేసి. ఇంక వచ్చేసరికి ఇన్వర్టర్ ఆయన ఎవరో వచ్చున్నాడు, అది మాట్లాడుతున్నారు. ఇంక రాగానే తీసేసుకున్నది. ఇంకా మేము లగేజ్ అన్నీ లోపల పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్కి వచ్చేసి మాకు వైట్ రైసు, పప్పు, అదే ముద్దపప్పు అంటారు కదా, అది, పచ్చడి, ఆమ్లెట్, చేపలు, ఎండిన చేపలు ఉంటే అవి ఫ్రై చేసింది. బాగుంది. ఒక ఫుల్ మీల్ లాగా అయిపోయింది మాకు లంచ్. బయట ఎక్కడ తినకుండా వచ్చి ఇంట్లో తిన్నందుకు హోమ్లీ ఫుడ్. ఈ ట్రావెల్లోనే మేము బయట ఎక్కడ తినకుండా మొత్తం ఇంట్లో తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. థ్యాంక్ యూ.